కలిగిన ప్రభు మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము ఎంతగా మిమ్మల్ని స్తుతించిన రుణస్థులమే. మా యొక్క గత జీవితము ఎంతో దుర్బలంగా ఉన్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టక నీ ప్రేమ మమ్మల్ని వెతికి మీరే నిజదేవుడని తెలుసుకునే కృపనిచ్చి మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా, నీ జనాంగంగా, నీ సొత్తుగా, నీ పిల్లలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఆ భాగ్యములో ప్రభువా ఈ దినము మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం. మరి ఇంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు మమ్మల్ని సరిచేయడానికి, బాగు చేయడానికి, మమ్మల్ని అనేక రీతిలుగా పురికొల్పడానికి, ఉజ్జీవపరచడానికి, బలహీనపడినప్పుడు నాయన కృంగిన సమయంలో లేవనెత్తడానికి, బలపరచడానికి మాతో మాట్లాడే దేవుడుగా మీరున్నారు. ఈ దినము దైవ సేవకులు శేఖర్ బాబు గారిని మా మధ్యకు తోడుకొని వచ్చారు. వారి ద్వారా మీరు మాట్లాడబోతున్న ప్రతి మాట చేత మమ్మల్ని కదిలించండి, సరిచేయండి, బాగు చేయండి, బ్రతికింపజేసే నీ మాట చేత మమ్మల్ని పురికొల్పండి. మీ దాసులను ప్రభా మీ ఆత్మపూర్ణులుగా మీరు వాడుకొని ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి నీ మాట చేత మమ్మల్ని అందరినీ దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు మీ గణనామానికి పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు కూడి వచ్చిన ప్రియమైన దైవ జనాంగం అంతటికి నా నిండు వందనాలు, ఆహ్వానం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఉదయకాలం మంచు ఆస్వాదిస్తాం. అలాగే మంచు లాంటి ఆశీర్వాదాలు కూడా ఉదయకాలం ఆరాధించే వారికి ఉంటాయి. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి పెద్దమ్మ గారికి మరొకసారి నా నిండు వందనాలు. మొన్న సిద్దిపేట మీటింగ్స్లో కలుసుకున్నాం. మరలా ఈరోజు చూడడం చాలా సంతోషం. అమర్నాథ్ గారికి, వారి కుటుంబానికి, సేవకులకు, కూడి వచ్చిన దైవ బిడ్డలందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతానికి అంటే అంతకుముందు మామూలు విజిటింగ్ కోసం ఒకసారి వచ్చాం, అమ్మగారిని కలిసాం. ఇది రెండవసారి. మొదటిసారి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరిని చూడలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇంత ఆహ్లాదంగా, సంతోషకరంగా చూడడానికి దేవుడి కృపనిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి కీర్తన ప్రతి వాక్యములుగా చదువుకుందాం. మొదటి కీర్తన తగ్గించండి. చెక్ అది తగ్గిస్తే కొంచెం గట్టిగా మాట్లాడగ. తీసారా? కీర్తనలు తీయడానికి ఎక్కువ సమయం పట్టకూడదు. ఎక్కువ సమయం పెట్టిందంటే నేను ఏమనుకుంటానంటే వీళ్ళు జూనియర్స్ అనుకుంటాను. కీర్తనలు, ఆదికాండం, ప్రకటన పెద్దగా కష్టపడిన అవసరం లేని గ్రంథాలు. మీ ముఖాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను చదువుతున్నాను. మొదటి వచనం, రెండో వచనం మీరు చదవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగను. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు చక్కని ఆరాధన సమయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో నీ పాదాల చెంత ఈ ఉదయకాలమును చేరి ఉంటుండగా నీ దివ్యమైన మాటల చేత మాతో మాట్లాడి బలపరిచి ఉజ్జీవింపచేయమని, సరిచేయమని, సమస్తమైన వారులను మీ స్వాధీనంలో ఉంచుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదను. స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదను. స్తుతించేదను, 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 స్తుతించేదను,
నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. చెబుతాం. ఆరాధింతు యేసు నిన్నే, ఆరాధింతు నిన్నే, ఆరాధింతును. ఇంకొంచెం గట్టిగా. ఆరాధింతును, 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 ఆరాధింతును. ఆమేన్. ఉన్నంత వరకు నే మహిమలో చేరే వరకు, ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉంటాడు. అందుకనే మొదటి కీర్తనలోనే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలో రాయబడి ఉంటున్నది. ఆశీర్వాదాలు రెండు రకాలు. ఒకటి ఇహలోకమైనది లేక శారీరకమైనది, రెండు ఆధ్యాత్మికమైనది లేదా పరలోకమైనది. అయితే మన ప్రార్థనలన్నీ కూడా భౌతిక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవే. 1 or 2% ఏమో, అది కూడా కష్టమే, పరలోకపు సంగతుల గురించి కానీ పరలోకపు ఆశీర్వాదాల గురించి కానీ మనం ఆలోచించటం లేదు. ప్రభువా, పరలోకంలో నాకు మంచి స్వాస్థ్యం ఉండాలని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? పరలోకంలో గొప్ప బహుమానాలు నేను పొందుకోవాలి ప్రభువా, నా ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఎదగాలి. ఇదిగో 2024 సంవత్సరం చివరికి వస్తుంది. ఈ సంవత్సరంతో పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే నేను ఏమాత్రం ఎదగలేదు అన్న బాధ మనకు ఉండాలి. మనం గమనించినట్లయితే పరలోకపు ఆశీర్వాదాల కొరకు ప్రయత్నించిన వారికి ఆటోమేటిక్గా భూలోక ఆశీర్వాదాలు వచ్చేస్తాయండి. కానీ భూలోక ఆశీర్వాదాల కోసం ప్రయత్నించిన వారికి పరలోక ఆశీర్వాదాలు ఎప్పుడు రావు. అర్థమైందండి? అది కొంటే ఇది ఫ్రీ అన్నమాట. అంటే ఉదాహరణకి నేను షోరూమ్కి వెళ్ళాను, షోరూమ్కి వెళ్ళి షర్ట్ కొన్నాను. ఆటోమేటిక్గా ఏం చేస్తారు, గుండీలు దాంతోపాటు ఇచ్చారు. కొంతమందికి ఇంట్లో వాళ్ళకి భర్తల మీద కోపం ఎక్కువై ఉన్నప్పుడు బట్టలను బాధేస్తారు. అంతేనా? మీరు అంతేనా? అందరూ అంతే. అదిగో ఎంత సౌండ్ వచ్చింది చూసారా, ఎంత కోపమైందో. దానికి ఉదాహరణ ఏంటంటే గుండీలన్నీ పగిలిపోతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా గుండీలు. అందుకే నేను ముందుట అనుకునేవాడిని 2 గుండీలు ఎందుకు పెడుతున్నారు అనుకునేవాడిని. షర్ట్కి స్పేర్గా గుండీలు పెడతారు, ఎందుకంటే ఎప్పుడైనా పగిలిపోతే ఒకటి వేసుకోరా అని. ఇప్పుడు నాలాటోడికి ఆ గుండీ కూడా పగిలిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను గుండీ కొనడానికి వెళ్ళాను. మొదట షర్ట్ కొన్నప్పుడు ఏం చేశారు, గుండీలు ఫ్రీగా ఇచ్చారు. ఏం చేశారండి, షర్ట్ కొన్నప్పుడు గుండీలు ఫ్రీగా దాంతోపాటు వచ్చేసాయి. ఫ్రీ కాదు, ఇంకా దాంతోపాటు వచ్చేసాయి. కానీ ఇప్పుడు నేను గుండీ కొనడానికి వెళ్తున్నాను, గుండీ కొన్నాను. గుండీ మాత్రమే ఇస్తాడా, గుండీతో పాటు షర్ట్ ఇస్తాడా? అదేంటంటే మన షర్ట్ కొన్నప్పుడు గుండీలు ఇచ్చారు కదా, ఇప్పుడు గుండీలు కొంటున్నాను షర్ట్ ఇవ్వమంటే ఏమంటారు, ఎల్లవయ్య పో అంటారు. అలాగే పరలోకపు ఆశీర్వాదం అమూల్యమైనది. దానితో పాటు ఆటోమేటిక్గా భూలోక ఆశీర్వాదాలు ఏం కావాలో అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచైనా పరలోకపు సంగతుల గురించి ఆలోచించండి. పరలోకంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని ఎవరైనా ఆలోచించారా ఎప్పుడైనా? ఇప్పుడు భూమి మీద ఉన్న ఏటీఎంలో ఎంత ఉందో మనకు ఒక అంచనా ఉంటుంది. అంచనా 5,000 ఉంది, 0 ఉంది, మైనస్ ఉంది, ఉంటుంది. మరి పరలోకంలో అది ముఖ్యమైనదండి. ఇక్కడ ఎంత సంపాదించినా అవన్నీ భూమిలో కలిసిపోతాయి. పరలోకంలో నిత్యమైనది, శాశ్వతమైనది, ఎవరు ఇవ్వలేనిది మనకి అదృష్టం. దానిని పెంపొందించుకుందాం. సరే, ఏ ఆశీర్వాదమైనా సరే ఆశీర్వాదానికి 4 మెట్లు నేను చెప్తున్నాను. ఎన్ని మెట్లు అండి? 4 మెట్లు. అది మొదటి 2 వచనాల్లోనే 4 మెట్లు ఉన్నాయి. మొదటిది ఏంటంటే
మనకి ఆశీర్వదింపబడాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఆశీర్వదించబడాలంటే చెప్పాలి. ఒకటి ఏంటండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. రెండవ మార్గం ఏంటంటే పాపుల మార్గమున నిలవబడకూడదు. రెండవది ఏంటండి? పాపుల మార్గమున, నువ్వు చెప్పట్లేదమ్మా. రెండవది ఏంటి? పాపుల మార్గం. మొదటిది దుష్టుల ఆలోచన. వెరీ గుడ్, లైన్లోకి వచ్చారు. రెండవది ఏంటండి? పాపుల మార్గం నిలవబడకూడదు. మూడవది అపహాస్యం చేసే వారి దగ్గర కూర్చోకూడదు. మూడవది ఏంటండి? అపహాసకుల దగ్గర కూర్చోకూడదు. నాలుగోది సింపుల్గా చెప్తాను చూడండి, బైబిల్ పట్టుకున్నవాడు ధన్యుడు. అంత పొడుగ్గా ఉంది కానీ ఒక మాటలో చెప్పాను, బైబిల్ పట్టుకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు మీరు చెప్పేస్తారు, నేను 1, 2, 3, 4 అంటాను, మీరు టకటక చెప్పేస్తారు. 1, వెరీ గుడ్. 2, 3, 4, అంతే. పాస్ట్ గారు దీనికోసం నాకు గంట ఇచ్చేశారు, అయిపోయింది. పాస్ట్ గారు కంగారు పడ్డారు, మీకోసం చాలా కంగారు పడుతున్నారు. నేను ఎక్కడ అంటే నాకు ఎక్కువగా పాస్టర్ సెమినార్ అలవాటు అండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా ఒక్కనే చెప్తాను. అలాగని చెప్తాను అనుకున్నారో ఏంటో కానీ పాస్టర్ గారు కొంచెం భయపడ్డారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా 3 నిమిషాలు వాక్యం చెప్పంటే 3 నిమిషాలకి ముందే ముగించేస్తాను. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ముందే ముగించేస్తాను. గంట అయినా గంట. దేవుడు కృప అన్ని రకాలు ఇచ్చాడు. ఈ 4 విషయాలు నేను మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. మనం చూసినట్లయితే దావీదు మహారాజు ఎంతమందికి తెలుసు? మీ దగ్గర మీ చర్చిలో ఉన్నారా? అది తెలుసు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడారా? బైబిల్లోనా? తెలుసు అంటే ఇంకేమన్నా ఇక్కడ ఉన్నాలో. సరే, దావీదు మహారాజు తెలుసు. దావీదు మహారాజు కుమారుడు ఆయన కూడా తెలుసు. సొలొమోను రాజు కుమారుడు, అబ్బో మీకు దండాలు. ఇక నేను మీకేం వాక్యం చెప్తాను? ఎవరికైనా గుర్తులేని వాళ్ళకి రెహబాం గుర్తులేదనుకోండి, జొండుబాం గుర్తెట్టుకోండి. ఏమండి? రెహమాన్లో రెహ, జండుబాంలో బాం, రెహబాం. సొలొమోను కొడుకు ఎవరండి? రెహబాం. ఇతడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత వెంటనే ప్రజలందరూ మీలాగా ఇంత పెద్ద గుంపు వచ్చేసారు. రాజుగారితో మేము మాట్లాడాలి అన్నారు. ఏంటి, ఏం మాట్లాడతారు అని అంటే, ప్రజలందరూ వచ్చి ఒక విన్నపం చేస్తున్నారు. ఏంటి ఆ విన్నపం అని అంటే, అయ్యా, మీ నాన్నగారి కాలంలో మందిరం కట్టబడింది. అప్పుడు మేము డబల్ పని చేసాం. ఒక పక్క మందిరాన్ని కట్టాం, ఒక పక్క మా డ్యూటీలు కూడా చేసుకునేవారం. ఇప్పుడు మందిరం కట్టబడింది, నాన్నగారు కూడా ప్రభువునందు నిద్రించారు. ఇప్పుడు అంత పని లేదు. కానీ ఇప్పుడు మాకు డ్యూటీస్ అంతకుముందు వేసినట్లుగానే డబల్ వేసేస్తున్నారు. కాబట్టి మాకు విశ్రాంతి కావాలి. రెహబాము దగ్గరికి వచ్చిన కారణం ఏంటి? ప్రజలు విశ్రాంతి కావాలి. చెప్పాలి, ఎందుకు వచ్చారు? విశ్రాంతి కావాలన్నారు. అప్పుడు వెంటనే రెహబాం ఏమన్నాడంటే, చాలా మంచోడండి రెహబాం. అన్నాడు, మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, 3 రోజుల తర్వాత రండి, నేను ఏ విషయం చెప్తాను అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, 3 రోజుల తర్వాత అప్పుడు అతడు మొదటి సలహా తన తండ్రితో కూడా ఉన్న పెద్దలను అడిగాడు. అంకుల్, వారు సొలొమోను దగ్గర ఉన్న పెద్దలు. వారు ఎవరండి? సొలొమోను దగ్గర ఉన్న పెద్దలు. వాళ్ళ పెద్దల్ని పిలిచి అన్నాడు, అంకుల్ ఇలా ప్రజలు వచ్చారు, వాళ్ళకి రెస్ట్ కావాలంటున్నారు, ఏం చేయమంటారు అని అడిగితే వీరన్నారు, పెద్దలు ఏమన్నారంటే, వాళ్ళు చెప్పినట్లుగా చేయడం మంచిది బాబు. ఈరోజు నీవు వారు చెప్పినట్లుగా చేస్తే రేపటి దినాన్న వారందరూ నువ్వు చెప్పినట్లు వింటారు. వారు చెప్పింది ఈరోజు నువ్వు చేసేస్తే రేపటి దినాన్న నువ్వేం చెప్పితే అది చేస్తారు. ప్రజల మనస్సు అలాంటిది అని అంటే, సరే అంకుల్ అన్నాడు. అక్కడతో ఆయన ఆగితే బాగుండేది. తర్వాత తనతో పాటు ఆడుకున్న, తనతో పాటు చదువుకున్న, తనతో పాటు పెరిగిన, తనతో పాటు ఆయా వేషాలు వేసిన యవ్వనస్తులను పిలిచాడు. పిలిచిన తర్వాత వాళ్ళని అడిగాడు. వాళ్ళని పిలిచారు. ఒరే, ఇలా ప్రజలందరూ వచ్చి రెస్ట్ కావాలంటున్నారు, ఏం చేయమంటారు అని అడిగితే వీరన్నారు, అమ్మమ్మమ్మమ్మ, అలా ఎలా ఇస్తావు? అలా గనక నువ్వు చేస్తే ఈరోజు వారు చెప్పింది చేస్తే రేపు పొద్దున్న వారు నీ నెత్తి మీద ఎక్కుతారు అన్నట్లుగా వారు సలహా చెప్పారు. పెద్దలు ఏమన్నారు? విశ్రాంతి ఇవ్వమన్నారు. ఈ యొక్క యవనస్తులు ఏమన్నారు? విశ్రాంతి ఇవ్వద్దన్నారు. ఇప్పుడు ఇతని ఎదుట ఎన్ని ఆలోచనలు ఉన్నాయి? 2 ఆలోచనలు ఉన్నాయి. ఆ 2 ఆలోచనలు అతడు ఏం చేశాడు చూడండి. 12వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. ఒక్క నిమిషం అమ్మా, అంత కోపంగా అంత స్పీడ్గా అయితే మిగతా మాలాంటి వాళ్ళు తీయాలి కదమ్మా. ఒక్క నిమిషం. అసలు నేను వచనం చెప్పలేదు,
మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. తీసారా? తీసారా అంటే తీసారా అని అంటలేదు, తీసారా అని అడిగింది. ఓకే తీశారు కదా. 12వ అధ్యాయం 8వ వచనం దగ్గర చేయి పెట్టండి, అంతే. మీరు చదవద్దు. నేను ఎక్కడ ఆగుతానో అక్కడ మీరు చదవాలి. 12వ అధ్యాయం 8వ వచనం నేను మొదలు పెడతాను, నేను ఎక్కడైతే ఆపుతానో మీరు అక్కడ చదవాలి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను, చాలా స్లోగా పాత ట్యూబ్లైట్లు వెలిగినట్టు వెలుగుతున్నారు. 13వ వచనం, అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను ఆ నిర్లక్ష్య పెట్టి అన్న పదానికి దానిలో చూసేసి చెప్పక్కర్లేదు, నా వైపు చూసి కూడా చెప్పచ్చు. పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను, మీరు చాలా బాగా చెప్తున్నారు, దానికి కొంచెం యాక్షన్ తోడు చేద్దాం. ఎంతమంది కుడి చేయి ఉంది? కుడి చేయలేగానండి, దాన్ని పైకి ఎత్తకండి, ఇలాగ అడ్డంగా తిప్పండి. అమ్మా అంట్లు బాగా తోముతారు కదమ్మా, మీరు కూడా తిప్పలేకపోతే ఇలాగ ఉంది, ఇలాగనండి, ఇలాగన్నారు కదా. ఇప్పుడు నిర్లక్ష్య పెట్టి అన్న పదం మీ నోట్లో వచ్చినప్పుడు ఇలా అనాలి. అనండి ఒకసారి ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఇదంతే. ఇప్పుడు రైట్. పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను, నవ్వుతూ ఇలాగంటారా? మీరు ఎలాగ అంటారా? మీ డాడీ కానీ మమ్మీ కానీ ఏదైనా చెప్తారా? అలాగనాలి. పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టేశాడు. యవనస్తుల ఆలోచన తీసుకున్నాడు. అదంతా చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ ఏం జరిగింది అని అంటే రాజ్యాన్ని కోల్పోయాడు. ఇశ్రాయేలు రాజ్యం 12 గోత్రాలు, 10 గోత్రాలు వారు తిరగబడ్డాడు. ఒరే మన మాట వినని మన రాజు మనకెందుకురా, గొడ్డులాగా మనం ఎందుకు కష్టపడాలి అని చెప్పి రెహబాముకి యాంటీగా యెరోబాము, అతడు కూడా బామే, మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. యెరోబాము నాయకుడిగా ఎంచుకొని 10 గోత్రాలు, 12లో 10 పోయాయండి, 1-2 కాదు. ఎప్పుడైనా సంఘంలో ఉంచి ఒకరిద్దరు వెళ్ళిపోతారు, కానీ ఏంటండి 80% మంది వెళ్ళిపోతారు ఎప్పుడైనా? ఎక్కడ అలా జరగదు. కానీ ఈయన సంఘం లేకపోతే ఈయన 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇతని మీద తిరగబడి వెళ్ళిపోయాయి. ఇతన్ని ఒక ఆఫీసర్ని పంపించాడు. ఆ ఆఫీసర్ని వారు రాళ్ళు వేసి కొట్టి చంపేశారు. ఇంకా అధ్యాయం చివరికి మనం చూసినట్లయితే చూడొద్దు, కానీ నన్ను కూడా చంపేస్తారేమో అని రాజు భయపడి రథమెక్కి తన ఇంటికి పారిపోయాడు. ఎంత అవమానం అండి, ఎంత అవమానం. దీనంతటికి కారణం ఏంటి? పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను. ఎవరా పెద్దలు? సొలొమోను, ప్రపంచ జ్ఞాని దగ్గర ఉంటున్న పెద్దలు. అటువంటి ఆలోచన బుర్ర కలిగిన వారిని ఇతడు నిర్లక్ష్య పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ శాఖలు ఎటువంటి వారో తెలిసిన? అతడు సొలొమోను దగ్గర పెరిగిన పెద్దలు. ఇప్పుడు మనకి దేవుడు అనుగ్రహించిన పెద్దలు దేవుడి దగ్గర ఉండి వచ్చిన పెద్దలు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలోచన చెప్తాడండి, మనుష్య ఆలోచనలు కాదు ఇవి, మన బుర్రలో. అందుకని కొన్ని సలహాలు చెప్తారు. అమ్మా మీ అమ్మాయిని బాగా చూసుకోండి అంటే, మీకేం తెలుసండి మా అమ్మాయిని అంత మాట అంటారా అని తిరగబడిపోతున్నారు కొంతమంది. ఎందుకు ఆ మాట చెప్పారు? ప్రభు వారికి ఏదైనా చూపించారు, లేదా ఏదైనా వార్త విన్నారు. అమ్మా మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్త చూసుకోండి. నేను ఒకరోజు ఒకరికి చెప్పాను, బండి ఇవ్వకండి మీ అమ్మాయి కంటే. తగు ఆడడానికి వచ్చారు, అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఒక అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి అంటే ఆ అబ్బాయిని ఫిల్టీ పట్టుకొని వచ్చినట్లుగా వచ్చి ఏం చేశాడండి మా అబ్బాయి అని అన్నారు. ఆ తర్వాత ఆ అబ్బాయి పోలీసులకు దొరికిపోయాడు. చెప్పినప్పుడే వింటే ఇంత పెద్ద ఇది ఉండదు కదా. దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఒక్కోసారి మన బిడ్డలు చేస్తున్న పరిస్థితులు మనకు కనబడవు, మనకు ప్రేమ దోషాలన్నింటినీ కప్పేస్తుంది, వారి మార్గాలు మనకు తెలియవు. మనకి దేవుడు, మన అదృష్టం, సంఘాలకి అదృష్టం ఏంటంటే దేవుడు ఇప్పటికప్పుడు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడండి, వారు దొరికిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడండి. ఏదేమైనా సరే మీ వివాహ నిర్ణయాలు కూడా అన్ని విషయాలు వింటాం, ఒకవేళ సేవకుడు మాట. కానీ వివాహం వచ్చేసరికి మనమే బెస్ట్ చూసుకుంటాం అని అనుకుంటా ఉంటాం, పప్పులో కాలేస్తూ ఉంటారు. చాలా మంది వచ్చి ఎలాగంటారు, సంబంధం కుదిరిపోయిందండి, వచ్చే నెల 15వ తారీఖునే మా అమ్మాయికి పెళ్ళండి అంటారు. ఏంటమ్మా అప్పుడే అలాగా మీకు కుదిరిపోయింది, ఇంత తొందరగా ఎందుకు? ఆ రోజు నాకు ఖాళీ లేదు అంటే, లేదు పాస్టర్ గారు ఆ రోజే మీకు ఎక్కువగా కానుక ఇవ్వాలనుకున్నాను అంటారు. అక్కడితో నాలాటోని పడిపోతాను నేను. అమ్మో అమ్మ ఎక్కువ కానుక ఇస్తుందని ఆ రోజు పెద్ద బొమ్మ చూపించేస్తారు. పాస్టర్ గారు మీకు ఇద్దాం అనుకున్నాను కానండి ఇలాగైపోయింది, అలాగైపోయింది. అది కాదమ్మా ఇంత తొందరలో ఎందుకు పెళ్లి చేయాలి, అసలు అబ్బాయి ఎలాంటోడో అని అంటే
ఈవిడ అంటది కదా, ఆ ఊర్లోనే అలాంటోడు లేడమ్మ పాస్టర్ గారు. ఏంటంటే చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. ఆ ఊర్లోనే అలాంటోడు లేడు పాస్టర్ గారు అంటారు. అది కదా మరి, అంత కంగారుగా ఎందుకు చేసేయాలి, ఒక 2 రోజులు ఆగొచ్చు కదా అని అంటే, మనం లేట్ చేసామా మళ్ళీ మనకు దొరకడు పాస్టర్ గారు. మనం లేట్ చేస్తే దొరకడు. మొత్తం మీద పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లి రోజు కూడా కానుక దగ్గర బొమ్మ చేపించారు, అయిపోయింది. సంవత్సరం అవుతుంది, పెళ్ళైనా సంవత్సరం అవుతుంది. అప్పుడు వస్తుంది మరలా ఈ పాపయ్య అమ్మ వచ్చి, పాస్టర్ గారు పాస్టర్ గారు ఏం మలగొన్నా, ఒంట్లో బాగాలేదు. నాకు బాగానే ఉందండి. మరి ఎవరికి బాగాలేదమ్మా? మా అమ్మాయి. మీ అమ్మాయికి బాగాలేదా? మా అమ్మాయి కూడా బాగానే ఉందండి. మరి ఏంటమ్మా సమస్య? వాడు కుమ్మేస్తున్నాడండి. అమ్మ కుమ్మేస్తున్నాడా? ఏంటమ్మా కుమ్మేస్తున్నాడు? నువ్వు అన్నావు ఆ ఊర్లోనే చెప్పాలి, ఆ ఊర్లోనే అలాంటోడు లేడన్నావు. అవునండి, నిజంగా అలాంటోడు లేడండి. ఇంతవరకు జోక్ చెప్పాను కానీ నిజం చెప్తున్నాను. ఒక సమస్య వచ్చింది పోయిన నెలలో నా దగ్గరికి. అమ్మాయి తల్లి నాకు ఫోన్ చేసి చెప్తుంది, వాడు ఎంత దొంగోడో చూడండి పాస్టర్ గారు. విజయనగరం వచ్చింది ఇంటికి, 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది విశాఖపట్నం వెళ్ళిన తర్వాత టీ తెమ్మన్నాడంట. వెళ్ళి టీ తెచ్చిన తర్వాత టీ అక్కడ పెట్టని చెప్పి కొట్టేస్తున్నాడంట. ఎందుకు కొట్టేస్తున్నావు అని అంటే మళ్ళీ కొట్టేస్తున్నాడంట. అది కాదండి, ఎందుకు అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు చెప్పండి అని అంటే, నువ్వు ఊరెళ్ళి ఎన్ని రోజులు అయిందని అన్నట్ట. 10 రోజులు అయిందని. మరి 10 రోజులు అయిన తర్వాత ఈ 10 రోజులు బట్టి నాకు నూనె రాయలేదు కదా, నూనె ఎవడు రాస్తాడు అన్నాడు. మరి అది అడిగితే రాస్తాను కదా, చెప్పాలా నీకు అని మళ్ళీ కొట్టేస్తున్నాడు. మనకి నవ్వుగా ఉంటుంది ఇది, కానీ ఆ తల్లి ఏడుస్తూ నాకు చెప్తుంది, ఇలాగ అయిపోయిందండి. ఎందుకు 90-95 సంబంధాలు ఎలాగే జరుగుతున్నాయి. ఎందుకు అంటే, పెద్దల ఆలోచన మనకు వద్దు, పెద్దల ప్రార్థన వద్దు. ప్రార్థన చేయండి అని అంటాం, నామమాత్రం, పేరుకి మాత్రం ఆచారం. ఏమండి లోకంలో, ఏమండి బాగున్నారంటే మీ దయ వల్ల బాగున్నామండి అంటారు. అది లోక మాట, ఆచారం. అలాగే మనం కూడా ప్రార్థన చేయండి, సంబంధం మంచిది రావాలండి, ఆత్మీయులు రావాలండి, మాకేమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు పాస్టర్ గారు అంటూ పక్క నుంచి నీకు కావాల్సినవన్నీ చూసుకుంటూ, ఒకవేళ దైవజనులు హెచ్చరిస్తున్నా వారి మాటను నువ్వు నిర్లక్ష్య పెడుతుంటున్నావు. అందుకే మన కుటుంబాల్లో వేదన వేదన వేదన. మరలా అది మళ్ళీ తిరిగి తెచ్చుకోగలమా? మరలా వివాహాన్ని మార్చుకోగలమా? అంత పెద్ద నిర్ణయాల్లో మనకి దేవుడు దైవజనులు ఇచ్చిన వరం అండి, వరం వరం వరం. ఈ రోజు నుంచి జరిగిపోయిందేదో జరిగిపోయింది. నీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కోసారి పాస్టర్ గారిని అడగండి అంటే ఏంటి అడుగుతారు? పాస్టర్ గారు క్లోజప్ మంచిదా, కోల్గేట్ మంచిదా అండి, సంతూర్ మంచిదా, లక్ష్మి, ఇలాంటి పనికి మాలిని కాదు. నీ జీవితంలో కీలకమైన వాడిని పెద్దల ఎదుట పెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు ఒకవేళ ఏదైనా సూచన ఇస్తే మాట కాదనకుండా, నీకు కనబడేవన్నీ నిజాలే, కానీ దేవుడికి కనబడేది వాస్తవం. వాస్తవం. వద్దు అంటే మానేసేటట్లుగా, కాలేజీకి పంపించొద్దంటే మానేయండి. మీ పిల్లలు బాగుపడతారు. కానీ పెద్దల ఆలోచనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. రెండవ మాట, మొదటి మాట ఏంటండి? దుష్టుల ఆలోచన చొప్పున చేయకూడదు. ఎవరు చేశారు? రెహబాము ఆ పెద్దల మాట నిర్లక్ష్యం పెట్టి యవనస్తుల మాట తీసుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మనము కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రెండవదిగా, పాపుల మార్గమున నిలవబడకూడదు. మనం చూసినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము 8,000 గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుంటాను. చూడండి, నా వైపు చూడండి దయచేసి. దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చేసరికి అబ్రహాము ఇంటిలో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ ఉన్నాడండి? లోతు ఊరు వెళ్ళేసరికి లోతు ఊర్లో ఉన్నాడు. లోతు ఎక్కడున్నాడు? ఊర్లోన. మీరు చెప్పాలి, అబ్రహాం ఎక్కడున్నాడు? లోతు ఎక్కడున్నాడు? నువ్వెక్కడున్నావు? ఇప్పుడు కాదు, నాకు తెలియదా? అందుకనే ఒకప్పుడు మీరు చూస్తున్నది ఈటీవీ మీటీవీ అనేవారు. ఎందుకంటే ఈడు ఎక్కడికో వెళ్ళిపోతాడని అనేవారు. మీలాటోళ్ళకే అనేవారు, మీరు ఎక్కడ ఉన్నారంటే చర్చిలో ఉన్నారని చెప్తారా? నేనంత వెర్రివాడినా?
ఇలాగా దేవుడు కూడా విజిటింగ్ చేస్తాడండి. మీ పాస్టర్ గారు ఎలా విజిటింగ్ చేస్తారో దేవుడు కూడా విజిటింగ్ చేస్తాడండి. అలాగే అబ్రహాం ఇంటిని విజిట్ చేశాడు, లోతు ఇంటిని విజిట్ చేశాడు. కానీ అబ్రహాం ఇంటికి వెళ్ళేసరికి అబ్రహాం ఇంటి దగ్గర ఉండి అలా దేవుడు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నాడు. కానీ లోతు ఇంటికి వెళ్ళేసరికి లోతు గవినిలో పెద్దలతో కూర్చుంటున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఎంపీగా నిలబడాలా, ఎమ్మెల్యేగా నిలబడాలని ఆలోచిస్తున్నాడు. అంటే అక్కడ ఉన్న అర్థం అది. నిజమే, నేను చెప్పేది నిజం. ఆ ఊరికి పెద్ద అయిపోదాం అనుకుంటున్నాడు. అందుకని ఎవరితో నేను మాట్లాడాలి, ఎవరిని నా పక్కన ఉంచుకోవాలి, ఎవరిని పక్కకు పెట్టాలి అని ఇలాంటి సమాలోచనలో ఎక్కువ మునిగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దగ్గర ఉంటున్నప్పుడు లోతుకి ఒక పేరు వచ్చింది. ఎవరైనా చెప్పగలరా? కాదు, అబ్రహాము దగ్గర లోతు ఉంటున్నంత కాలం ఉండబట్టి ఆ లోతుకి ఒక బిరుదు వచ్చింది. రెవరెండ్ డాక్టర్ అంటాం కదా, ఎంబీబీఎస్ లాగా ఒక బిరుదు వచ్చింది. ఆ బిరుదు ఏంటో ఎవరైనా చెప్పగలరా? మొదటి పేతురు పత్రిక, రెండవ పేతురు తీయద్దు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో 2 సార్లు లోతు గురించి నీతిమంతుడగు లోతుని రాయబడింది. ఏమని రాయబడింది? నా వైపు చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎందుకు నీతిమంతుడయ్యాడంటే నీతిమంతుడు దగ్గర ఉండబట్టికి ఇతడు కూడా నీతిమంతుడయ్యాడు. అబ్రహాము నీతిమంతుడు. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం ఎవరు? క్రైస్తవ సంఘం. మనం అందరం ఎవరు అండి? ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఒక ఎంపీయో ఎమ్మెల్యే వీళ్ళకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఒరే, ఇంత బళ్ళున్నాయి, ఇంతమంది ఉన్నారు, ఆ పియ్య అని అడుగుతారు. వీళ్ళందరూ ఎవరు అంటే ఏమని చెప్తాడు? క్రైస్తవులు అని చెప్తారు. ఏం చెప్తారండి? ఈ అబ్బాయి ఈ రోజు వచ్చాడు అనుకుందాం. బాబు ఈ రోజు వచ్చావు నువ్వు? కాదా, అందుకని మొహం కడిగినట్టు కనమలేదు నాకు. అమ్మ ఈ రోజు వచ్చిన ఎవరున్నారా? ఈ రోజు వచ్చినారు. ఈ అబ్బాయి వచ్చాడు అనుకుందాం. నించో బాబు, నువ్వు ఆ బైబిల్ పక్కిచ్చే, ఎందుకంటే ఈ రోజు వచ్చే కదా బైబిల్ లేదు. ఇప్పుడు సపోజ్ పిఏ ఈరోజు మన స్నేహితుడు, ఈ అబ్బాయి మీ స్నేహితుడు వచ్చాడు, తీసుకొచ్చాడు. ప్రార్థనకు వస్తే బాగుంటుందని ఆ పక్కన్న అబ్బాయి తీసుకొచ్చాడు. ఇప్పుడు పిఏ గారు ఇలా చెప్తారా? అందరూ క్రైస్తవులండి, ఈ అబ్బాయి ఒకటే క్రైస్తవుడు కాదని చెప్తారా? మనం మంచోళమైనా, చెడ్డోళమైనా, పాపులమైనా, కాపులమైనా వీళ్ళు ఏమంటారు? క్రైస్తవు. అలాగే లోతును కూడా ఇప్పుడు ఏమన్నారంట? నీతిమంతుడని బైబిల్ గ్రంథంలో రాయించుకున్నాడండి. ఎంత గొప్ప సహవాసం! అంత గొప్ప సహవాసం నుండి అబ్రహాము నుండి వేరైపోదామని వేరైపోయాడు లోతు వేరైపోయాడు. పాపుల మధ్యలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడండి. మీకు ఒక విషయం చెప్పనా? 18వ అధ్యాయం చదివాం కదా, అక్కడ 3 ఉన్నారు. ఇక్కడ 19వ అధ్యాయము మొదటి వచనం వచ్చేసరికి ఏమని రాయబడింది? మొదటి లైన్లో 2. అక్కడ ఎంతమంది? నా వైపు అక్కడ ఎంతమంది? ఇక్కడికి వచ్చేసరికి ఒకరు ఏమయ్యారు? మిస్ అయిపోయారా? దేవుడు మిస్ అయిపోవడం. అక్కడ దేవుడు వచ్చాడు. లోతు ఇంటికి వెళ్ళేసరికి అంటున్నాడు, దేవదూతలు అన్నారు, బాబు ఆడింటికి నేను రాను, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి ఆ పనేదో చూసుకొని. దేవుడు లోతు ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. నువ్వు నీతిమంతులతో ఉంటే దేవుడు కూడా నిన్ను ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళతో నాకెందుకు ఉంటే ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివేవా, కొంచెం వస్త్రాలు జాగ్రత్తగా వేసుకో, ఈ మాటలన్నీ నాకెందుకు అని దూరం అయిపోయాడు. డైరెక్టర్ అయిపోదాం అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, ఛీ, ఇటువంటి వాడి ఇంటికి నేను వెళ్ళాం. ఏదో అబ్రహాం చెప్పాడు కాబట్టి ఆ ఇంటిని నాశనం చేయను, దానికి వీళ్ళు సరిపోతారులే అని చెప్పి దేవుడు లోతు ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. ఈరోజు నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ప్రభు మన ఇంటికి వస్తూ ఉంటాడండి. ప్రభు మనం ఏం చేస్తున్నామో చూడాలని ఆయనకి ఇష్టమండి. చూడండి, అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, చూడండి అబ్రహాం 18వ అధ్యాయము 5వ వచనం, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు. ఏమండి, దేవుడితో అంటున్నాడు, తినడానికి కదా వచ్చారు అంటున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడితో ఏమంటున్నాడు అబ్రహాము? చెప్పండి, పర్వాలేదు చెప్పండి, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా, తినడానికే కదా వచ్చావా అన్నాడండి. దేవుడు ఏమనాలి అప్పుడు? ఇప్పుడు అన్నారనుకో, పాస్టర్ గారు ఇలాగ అంటారు, మీరు అయిపోయిన తర్వాత మంచి టిఫిన్ మీకు తెచ్చామండి విజయవాడ నెంబర్ 1లో, అందుకే కదా మీరు వచ్చారంటే ఏమంటాను నేను? అందుకు వచ్చానా? ఏమంటాను నేను తిండిపోతాను అనుకుంటున్నారా? అందుకు వచ్చానా అని అంటాను. ఒకవేళ నిజంగా నాకు ఆశ పడినా కూడా నేను అలాగంటాను.
కానీ ఇప్పుడు దేవుడు అన్నట్టుగా మాట్లాడకుండా ఉండిపోయాడండి. అంటే అర్థం ఏంటి? అందుకే వచ్చినట్లు కదా. మరి దేవుడు తింటాడా? దేవుడికి ఆహారం కావాలా? 50 కీర్తనలు అంటాడు, 1000 కొండల మీద పశువులని నావే కదా, పొలములోని పశువాదులు అన్నింటిలో నావే కదా, నేను ఆకలి కొన్న నేను తిన్ను, వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేల రక్తం నేను త్రాగుదునా అని అంటున్న దేవుడు ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి అందుకేలే అన్నట్టుగా ఊరుకుండిపోయాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు తినేడు, నీ కానుకలు ఏమి దోచుకోడు, కానీ నువ్వు కానుకేస్తావంటే ఆయన సంతోషిస్తాడు. ఎందుకు తెలిసినా? ఒక చిన్న పిల్లలు, ఆ బాబు చూడు, ఆ బాబు ఏం చేస్తుంటున్న తల్లి ఎంతో సంతోషం. ఆ బాబు ఏదైనా స్వీట్ తింటున్నప్పుడు, ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఆల్రెడీ ముక్కులోంచి కారిపోయి ఉంటుంది. అది కారిపోయి ఈ రెండు మిక్స్ అయిపోయిన తర్వాత డాడీ తింటావా డాడీ అంటా ఉంటే నాకు ఆ సీముని చూడడు ఈయన, ఆ సీముని చూడదు ఈ అమ్మ, అమ్మో నా కొడుకు, అమ్మో నా కొడుకు, ఎంత సంతోషిస్తారండి. దేవుడు కూడా అంతేనండి. నువ్వెంత ఆతురపడుతూ ఉంటావో కానుక ఇవ్వడానికి, కానీ భక్తుల్ని అమ్మ రండి రండి అని నువ్వెంత ఆతురపడుతున్నావో దేవుడు అనుకుంటున్నాడు నా కోసం మీరు ఆతురపడుతున్నారని. దేవుడు మన చర్యలు చూడడానికి మన ఇంటికి వస్తాడంటాడండి. నాకు ఎప్పుడు మనసు బాగోకపోయినా మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి పెరుగుతాడు, ఉరుం బ్రాండ్ అబ్బాయి పేరు. వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసేస్తాను, ఒకసారి మీ అబ్బాయిని తీసుకురండి. పోయిన వారంలోనే తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టుకెళ్ళాను నేను. కొట్టుకెళ్తే మా ఊరోళ్ళు అందరూ, పాస్టర్ గారు మీరు వచ్చేసారేంటి? నా బాధ నాదిరా బాబు. ఇప్పుడు ఈయన తీసుకువెళ్ళి నీకేం కావాలంటే నాకు అది వద్దు, నాకు ఇది తీసుకో, అది తీసుకో అంటున్నాడు వీడు. అంటా ఉంటే నాకు అందులో పడి నా ఆవేదనను మర్చిపోతున్నాను. దేవుడు మన కార్యాలు, మన చప్పట్లు చూసి, మన ఆరాధన చూసి, మన కానుకలను చూసి దేవుడు నిన్ను నన్ను చూచి మురిసిపోతూ ఉంటాడు. అందుకే మన ఇంటికి వస్తాడు. హల్లెలూయా. ఈసారి దేవుని ఘనంగా ఆహ్వానించండి. ఘనంగా ఆహ్వానించడం అంటే పూర్ణ మనసుతో, అమ్మో దేవుడు వస్తున్నాడు, భక్తితో, కుటుంబారాధన కూడా మర్యాదగా క్రమంగా చేసుకురండి. అయితే లోతింటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. నేను ముగిస్తాను, అది ఈ అంశం. ముగిస్తానంటే వాక్యం కాదు. చాలామందికి ముగిస్తానంటే చాలా సంతోషం అంట. నా టైంలో నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే అబ్రహాం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం పేరు వచ్చిందంట? నీతిమంతుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పేరు వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డ లోకంలో పడిపోయాడు. ఇంకా అన్ని నేను చెప్పలేను, కానీ చాలా ఉంది. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే సర్వనాశనం అయిపోయాడండి. ఆ సుధమ గొమ్మెర పట్టణాలు నాశనం చేసేస్తాను, నువ్వు రా 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 అంటే బలవంతంగా వచ్చాడండి, ఇష్టంగా రాలేదు. ఆ రెండోసారి కూడా, అప్పుడు కూడా దేవుడు చెప్పిన చోటికి వెళ్ళట్లేదండి. ఒకసారి దెబ్బతిన్నావు, రెండోసారి అయినా సరే దేవుడు చెప్పినట్లుగా చేయాలి కదా. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళమంటే వద్దొద్దు ఇక్కడే ఉంటానని, అప్పుడు కూడా సొంత నిర్ణయమే లోతు తీసుకున్నాడు. ఆ వెళ్తూ ఉంటుండగా మొదటి వికెట్ పడిపోయింది. లోతు భార్య, 2 కుమార్తెలు ప్రయాణమయ్యారు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి. ఇలా 2 అడుగులు వేసిన వెంటనే అమ్మ నా చేరో అని వెనక్కి తిరిగింది. లోతు భార్య ఏం తిరిగిందండి? ఈయన కంగారు పెట్టాడు, అమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క మూట పెట్టుకొని మనం పారిపోవాలి. మరి ఇది పెట్టిన చందనా భద్రత పెట్టుకోవాలా, సిఎంఆర్ది పెట్టుకోవాలా, మా నాన్నది పెట్టుకోవాలా, మా తాతది పెట్టుకోవాలా, పెళ్లి రోజుది పెట్టుకోవాలా? ఈయన ఇలా తీసింది ఇలా తీసింది ఇలా తీసింది ఇలా తీసింది. ఆదివారం వచ్చేసరికి ఎన్ని తెప్పలో మీకు. దేనికోసం? చీరల కోసం, వాక్యం కోసం కాదు. ఇదా పోయిన వారం వేసుకున్నానే, అదా ఆ 3 వారాల క్రితం వేసుకున్నానే. ఇంతమంది మా పెద్ద సమూహం ఉన్నారు కదా, ఒక్కరు చెప్పండి మా బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయని. సరాసరి పోనీ కరెక్ట్ ఎగ్జాక్ట్ వద్దు, 50 40 ఉంటే 50 అని చెప్పొచ్చు, 60 ఉన్నాయి 50 చెప్పొచ్చు. అలాగా మా చీరలు 50 ఉన్నాయండి 100 ఉన్నాయని ఎవరన్నా వీరురాలు చెప్పండి చెయ్యెత్తే. తెలియదు. ఎన్ని ఉన్నాయి మనకే తెలియదు. ఇప్పుడు ఆ తెలియని లెక్క పట్టుకుంది, ఒక 10 చీరలు పట్టుకుంది. ఇలా వస్తు అమ్మో మొన్న కొన్నదే మర్చిపోయినా ఇలా తిరిగింది. ఏమైపోయింది? సమాధి కార్యక్రమం కూడా లేదు, అయ్యో నా భార్య అని అడ్డానికి కూడా లేదు, వికెట్ పడిపోయింది. ఇంత ఘోరం అండి. మొదటి వికెట్ పడిపోయింది. ఇంకా లోతు 2 కుమార్తెలు మిగిలారు. వీళ్ళు 3 వెళ్ళారు, ఉన్నారు అక్కడ. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. వారికి ఈ ఊర్లో ఉంటున్నప్పుడు, అంటే సొదొమ పట్టణంలో ఉంటున్నప్పుడు సంబంధాలు కుదిరిపోయాయి. పెళ్ళి అవుతుంది అనుకునేసరికి ఈ ప్రళయం వచ్చింది, వీరు వెళ్ళిపోయారు. ఇప్పటికి పెళ్లి ఆలోచనలు వచ్చాయి కుమార్తెలిద్దరికి. ఈ ఊర్లో ఉంటున్నప్పుడు వారు పవిత్రంగా ఉన్నారు. ఇంత గందరగోళమైన పరిస్థితుల్లో కూడా వారు తమ కన్యత్వాన్ని కాపాడుకున్నారు. కానీ
పెళ్లి ఆలోచనలు వచ్చిన తర్వాత వారిలో కామావేశాలు వచ్చాయి. పెళ్లి చేసుకుందామంటే ఎవరు మా పురుషులు లేరు. అప్పుడు చూశారు, అక్క చెప్తుంది, ఈరోజు నాన్నకి తాగించి నేను నాన్నతో కలుస్తాను, రేపు నువ్వు వెళ్దిగాని అని చెప్పి వీళ్ళు వాటాలు వేసుకొని తమ తండ్రితో వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేసి పిల్లలను కన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా లోతు జీవితం సర్వ నాశనం అయిపోయిందండి. ఇంకా ఆ రోజు నుంచి ఆ కుమార్తెల ముఖాన్ని కూడా చూడగలరా? ఏం చూడగలడు? ఆ కుమార్తెల భార్యల ఇంకా పుట్టిన బిడ్డలు చూస్తే, ఇందాక చెప్పాను, బిడ్డలు చూస్తే గొప్ప సంతోషం మనకి. కానీ ఇప్పుడు ఆ బిడ్డను చూస్తే ఈయనకి వేదన. వాడు కొడుక, మనం కూడా తనకి కొడుకు, తన కుమార్తెకేమో తరపునేమో మనవడు అవుతాడు. ఇంకా లోతు జీవితంలో సంతోషం లేదు. ఏమి తప్పు నిర్ణయం ఏం తీసుకున్నాడంటే పాపుల మార్గంలో, పాపుల మధ్యలో నివాసం ఉండడానికి నిర్ణయించుకున్నాడు. తన జీవితము నాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోతు కుటుంబము అక్కడ సొదొమ పట్టణంలో ఉన్నంతసేపు బాగానే ఉన్నారు. అప్పుడు అనుకుంటాడు అందరూ అలాగే, కానీ మా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదని ఆ రోజు లోతు అనుకుని ఉంటాడు. కానీ ఆ రోజు విత్తనాలు పడ్డాయి. ఈరోజు మీ బిడ్డల కోసం కూడా నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, బాగానే ఉన్నారండి, 99 మంది లవ్ అఫేర్లు అంటే, కానీ మా అబ్బాయి కాదండి, మా అమ్మాయి కాదండి అంటున్నావు. కానీ వారితో స్నేహం ఒక రోజు ఏం జరుగుతుందో తెలియదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఒక కంట కనిపెట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడదాం. మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున ఎవరు నడిచారు? రెహబాము నడిచాడు. రెండవదిగా, పాపుల మార్గంలో నిలవబడకూడదు. ఎవరు నిలవబడ్డాడు? లోతు నిలవబడి తన కుటుంబము సర్వనాశనం అయిపోయింది. మూడవదిగా, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోకూడదు. మొదటి రాజుల గ్రంథం క్షమించండి, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. అక్కడ నుండి అతడు బేతేలునికి ఎక్కి వెళ్ళెను. ఎవరు? ఎలీషా. ఎవరండి? ఎలీషా ఎక్కి, అతడు త్రోవను పోవుచుండగా బాలూరు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంటులు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. చాలు, నా వైపు చూడండి. పెద్దయ్య గారు ఏలియా గారు అభిషేకం పొందుకున్నాడు. ఎవరు? ఎలీషా గారు. ఎలీషా పొందుకొని మంచి పవర్తో వస్తున్నాడు. ఆ ఊర్లో ఉన్న యవనస్తులు లేకపోతే పిల్లలు వారు ఏం చేశారంట, ఒక్కసారి అతన్ని బోడాడ అంటే బట్టతలోడా పోరా అని ఎవరు అపహాస్యం చేశారట? పిల్లలు దైవజనుల్ని. ఈరోజు పాస్టర్ గారులను ఏం చేస్తున్నారు తెలిసిన? ఇక్కడ మాత్రం అయ్యగారండి వంగంగు దండాలు పెడతారు. ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఫోన్ వస్తుంది, డాడీ పాస్టర్ గారు ఫోన్ చేస్తా, చేస్తాలేరా. ఇక్కడ గౌరవం ఇవ్వడం కాదు, నీ ఇంటిలో ఎంత గౌరవం ఇస్తున్నావో అదే అసలైంది. వీళ్ళు అపహాస్యం చేయడానికి కారణం ఏంటంటే ఊరు వారందరి ఎదుట గౌరవం లేదు ఎలీషాకే. ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు. ఆడవడరా పాస్టరా, ఏదో నీళ్లు పోయడానికి వచ్చాడు అంతే, ఆడి పాస్టర్ కాదు. ఇలాంటి అపహాస్యం పిల్లలను విని ఇప్పుడు పాస్టర్ గారిని మీరు అపహాస్యం చేస్తున్నారు, అవమానం చేశారు. ఒక్కసారి వెనక్కి తిరిగి యెహోవా నామం బట్టి వారిని శపించాడంట. 42 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? మీకు 2 ప్రశ్నలు, తెలిసిన ప్రశ్నలే. ఈ 42 మంది 1, 2, 3 అనుకుని ఒకేసారి బోడివాడ అన్నారా? లేకపోతే ఒక్కడు మొదలు పెడితే మిగతా వాళ్ళు ఏకీభవించారా? ఒక్కడే. మీ తీర్మానమే స్థిరం. అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. మీరు కూడా ఒక్కడు స్టార్ట్ చేశాడు, అందరూ ఏకీభవించారు, 42 మంది చచ్చిపోయారు. ఇప్పుడు రెండో ప్రశ్న, ఇప్పుడు ఇంకా ఈజీ. ఒక్కడు చచ్చిపోయాడా, 42 మంది చచ్చిపోయారా? అందులో చాలా పెద్ద పాఠం ఉందండి. సంఘాలలో అపహాస్యం చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. ఇది విజయనగరంలో కానీ, విజయవాడలో కానీ, అమెరికాలో కానీ, ఆంధ్రాలో కానీ ఎక్కడికి వెళ్ళా ఉంటారు. చెప్పండి నువ్వు అనుకో, చెప్పండి. ఎక్కడికి వెళ్ళిన అపహాసకులు ఏం చేస్తారు? ఏంట్రా ఎప్పుడు దావీదు కోసమే చెప్తారు,
ఎప్పుడు అబ్రహాం కోసమే చెప్తారు, ఉంటారు. ఇప్పుడు వారి కోసం వాక్యం చెప్పటం లేదు. ఎవరి కోసం వాక్యం చెప్తాడంట? ఆ అపహాస్యం చేసేవారితో మనం ఏకీభవించకూడదంట. వాడు మన పక్కన కూర్చుంటాడు, కూర్చొని అంటాడు, మన ఇక్కడ వాక్యం చెప్తామంటే ఏం అంటాడు. ఏమంటాడు అంటాడు. మనం ఏంటంటాం? మొహమాటానికి అంటాం. అనండి, మొహమాటానికి. మరి వాళ్ళు ఏదో అంటున్నాం, మనం ఏంటంటాం? అంటాం. ఇప్పుడు వాక్య ప్రకారం చెప్పాలి. అన్నోడు కూడా నేను చెప్తున్నాను, వాక్యం చెప్పిందా? మీరు ఆ వాక్యాన్ని సీరియస్గా తీసుకురండి. ఒక 3-4 సార్లు చూడండి. ప్రతిదానికి విమర్శిస్తున్నారంటే ఇతని గుణం ఇది అనుకొని వారి దగ్గరికి ఉండకండి. వారికి వచ్చే కీడులో మీరు ఏకీభవించకండి. ఇక్కడ పిల్లలు అతన్ని ఏకీభవించారు. ఒక్కడు మొదలు పెట్టాడు, మీరు అన్నట్లుగా అందరు కూడా బోడివాడు అన్నాడు. ఆ ఒక్కడు చచ్చిపోయాడు. ఆ ఒక్కడితో ఏకీభవించిన వారు కూడా చనిపోయారు. నా చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకున్న అంకుల్స్ని నేను ఎరుగుదును. ఒక అంకుల్ చాలా మంచి అంకుల్, ఆయనే సంఘమంతా చూసుకుంటుండేవాడు. ఇంకొక అంకుల్ గారు ఉన్నారు, ఆయనకి కొంచెం కుయుక్తులు ఎక్కువ. ఎప్పుడు ఆయనే విజయనగరం నుంచి వచ్చి నడిపించాలా, మన కానుకలు ఇచ్చే సంఘం, మనకు ఒక పాస్టర్ గారు ఉండాలి కదా అని చెప్పి ఇతన్ని రెచ్చగొట్టాడు. ఇతను ఎప్పుడైతే రెచ్చగొట్టాడో అతనితో ఏకీభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అప్పుడు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునేవారు, మేము తెలుగు మీడియం. ఉన్నవారు అందరిలో వారే యోగ్యులు. కానీ వారి కుటుంబం ఏమైపోయింది తెలిసిన? ఏకీభవించడం వల్ల సర్వనాశనం అయిపోయింది. అంకులు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు, ఒక్కతే కుమార్తె. ఆ కుమార్తెకి మెంటలు వచ్చేసింది. దీనంతటికి కారణం ఏంటో తెలిసిన? అపహాస్యం చేసేవారితో మనం ఏకీభవిస్తాం. సంఘాల్లో ఈ వాక్యాన్ని సీరియస్గా తీసుకునండి. ఇటువంటి పరిస్థితుల్లో నవ్వకూడదు. దైవజనులకి ఎంతో ప్రయాసం ఉంటుందండి. ఒక వాక్యం చెప్పాలంటే కింద మీద పడాలండి. శనివారం చూసేసరికి అన్ని తెల్ల పేపర్లు కనబడతాయి. ఎందుకంటే మీరు ఒప్పుకోరు. దావీదు గురించి చెప్పేశారండి, అబ్రహాం కోసం చెప్పేశారండి, యోసేపు గురించి చెప్పేశారండి అంటారు. మరి ఏం చెప్పాలి? దైవజనుల యొక్క బాధ అర్థం చేసుకునండి. నిర్ణయాల్లో కూడా చూడండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? సాధారణంగా మేమిద్దరం, మాకిద్దరు, అంతేనా? ఇంతకన్నా ఎక్కువ ఉన్నా? 4. సరాసరి అందరింట్లో ఎవరో అమ్మగారు లాంటి ఇంట్లో ఎవరో 5-6 రొట్టెలు గారి. ఇప్పుడు ఈ కాలంలో మేమిద్దరం, మీరు ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు? ముగించేస్తాను, నవ్వండి. నవ్వారు. 4 ఇంట్లో ఎన్ని పోరాటాలు అవుతున్నాయండి. ఉదయం టిఫిన్ దగ్గర స్టార్ట్ అవుద్ది. ఉప్మా ఏంటే ఉప్మా అంటాడు ఆడు. చపాతీ చేస్తే చపాతీ నేను తిన్నా అంటది ఈవిడి. ఆ ఇడ్లీ ఏదో చేస్తే మా మహారాజులు అంటారు, నీ మొఖంలో ఉంది ఇడ్లీ, రోజు ఇడ్లీ అంటాడు ఆయన. మరి ఏం కొనాలి? ఒకరోజు ఒక ఆవిడ అందంట, రేపు మంచి బిర్యానీ లాంటిది చేస్తాను రండి అందంట. 3 కూర్చోబెట్టిందంట. తండ్రి కొడుకులు కూర్చోబెట్టి 3 ప్లేట్లు ఇట్టిందట. మా అమ్మ ఏం చేసిందో అని ఆతృతగా చూస్తున్నారట. పాత్ర తెచ్చిందంట. 1, 2, 3 అని వడ్డించిందంట. వాళ్ళు 3 ఇలా చూస్తున్నారు. ఇదేమి అన్నారంట. ఇదేమి అనంటే గడ్డి అందంట. ఏమంది? అదేంటి గడ్డి ఎందుకు వండావు? రోజు వండుతుంటే గడ్డిలా ఉందంటారా? గడ్డి వండితే ఎలా ఉంటుందని వండాను అన్నది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇంటిలో 4 ఉంటే ఇంత సమస్యలు అయితే, ఎంతమంది సమూహములో ఎన్ని సమస్యలండి, ఎన్ని సమస్యలు. ఒకసారి అర్థం చేసుకున్నావా? ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా 4 నేను పడలేకపోతున్నాను, 3 నేను పడలేకపోతున్నాను. దైవజనులకు నీ జ్ఞానం అనుగ్రహించండి. మించి ఒకటి మాట అనుకోవాలి, నా వలన ఎప్పుడు దైవజనులకి కోపం రాకూడదు, కీడు రాకూడదు, నా వల్ల మనశ్శాంతి లేకపోవడం ఉండకూడదు, నా వల్ల ఆదరణ కలగాలి, నా వలన సంతోషం కలగాలి. పలానా కుటుంబం అనేసరికి వారి వలన మాకేమీ తలనొప్పి ఉండదండి అనుకునే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉందురుగాక. అపహాస్యం చేసేవారితో ఏకీభవించవద్దు. ఎన్ని పాయింట్లు వేయండి? మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున ఎవరు నడిచారు? రెహబాము నడిచాడు. 2వది, పాపుల మార్గమున ఎవరు నిలవబడ్డారు? లోతు నిలవబడి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. 3వదిగా, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోకూడదంటే ఎలీషాని బిడ్డలు అపహాస్యం చేశారు, తమ జీవితాలను పోగొట్టుకున్నారు. ఎంత రోదన తల్లిదండ్రులకండి. యవనస్తులైన బిడ్డలను కోల్పోతే ఆ ఇంట్లో ఎంత వేదన.
అటువంటి వేదనకు గురి చేయడానికి అపహాస్యము కారణమైంది. 4వది బైబిల్ పట్టుకున్నవాడు ధన్యుడు. 4వది ఏంటండి? బైబిల్ పట్టుకున్నవాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో కుటుంబ ఆరాధనలు ఉన్నాయా? లేకపోయినట్లయితే మీ సమస్యలన్నిటికీ ప్రధానమైన కారణం కుటుంబారాధన లేకపోవడం వల్ల. ఈ రోజు నుంచి కుటుంబారాధన మొదలు పెట్టండి. 30 రోజులు వదలకుండా ఉదయం సాయంకాలం 15 నిమిషాలు, ఎంత షార్ట్, 15 నిమిషాలు, ఒక్క పాట, ఒక్క ప్రార్థన, ఒక్క అధ్యాయం, లేకపోతే ప్రార్థనా స్తుతి వాగ్దానాలని వారన్ వియర్స్బి. దానికి ఏమి నేను ఫౌండర్ని ప్రెసిడెంట్ని కాదు, మంచి పుస్తకం అని చెప్తున్నాను అంతే. మీ విజయవాడలో మంచి పుస్తకాలు దొరుకుతాయి. ప్రార్థనా స్తుతి వాగ్దానాలు వారన్ వియర్స్బి గారిది కొనుక్కొని ఒక్క పేజీ చదువుకోండి, ప్రార్థన చేసుకునండి. మీ ఇంట్లో ఏలుబడి చేస్తున్న అంధకార చీకటి శక్తులు, దురాత్మ సమూహాలు, ఇందాక చెప్పినట్లుగా ఎందుకెందుకు ఎవరెవరో ఎగురుతున్నారో తెలియదు, అవన్నీ దెయ్యాల ప్రభావం. అవన్నీ నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ ఇంట్లోంచి దెయ్యాలన్నీ బయటికి. ధూపం వేయండి, కుటుంబాలను పెట్టుకోనండి, సంతోషంగా సమాధానంగా చిన్న పరలోకపు గృహముగా మీ గృహాలు ఉండునుగాక. చూడండి, యెహోషువ భయపడుతున్నాడు. మోషే తర్వాత మోషే చేయలేకపోయాడు, నేను ఎలా చేయగలను అని భయపడుతున్నాడు. దేవుడు కానీ మోషే కానీ ఒకే మాట చెప్తున్నారు, నీవు ధర్మశాస్త్రం పట్టుకో చాలు, జాగ్రత్తగా కుడికి కానీ ఎడం కానీ వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉంటే చాలు, నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట అని గొప్ప వాగ్దానం చేశారండి. యెహోషువ గొప్పతనం ఏంటంటే, దేవుని చిత్తమైతే ఎప్పుడైనా చెప్తాను, పనివాడండి. అతడు ఎవరండి? ఇందాక వచ్చిన వెంటనే బాబు ఎవరో టీ అందించారు, అలా అనుకున్నాం. సపోజ్ తుడుచుకునేవాడండి, వంట వండుకునేవాడండి. ఇశ్రాయేలుని ఏలినట్లుగా దేవుడు చేశాడండి. కత్తి పట్టుకోవడం రాదు, చివరికి దేవునితో ఏకమైపోయి ఒక రోజు ఎంత పవర్ గెలిపాడంట. ఏయ్ సూర్యుడా, అక్కడ ఆగన్నాడు. సూర్యుడు ఎవరు? సూర్యుడు అంటే ఏ సూర్యుడండి? ఆకాశంలో సూర్యుడేనా, లేకపోతే పేర్లు పెట్టుకుంటారు ఆ సూర్యుడా? చూడండి, మన ఇంట్లో మన పిల్లడు, మన అబ్బాయి, మన అమ్మాయి ఏదైనా ఆటకి వెళ్ళిపోతాడు, ఒరే ఆగరా అంటే ఆగనా అని పారిపోతుంటారు. అలాంటిది దేన్ని ఆపేసాడంట? ఏ ఆగో, అక్కడ సూర్యుడు ఆగో, చంద్రుడు నిలవబడు. అంత పవర్ ఎక్కడి నుండి వచ్చిందంటే బైబిల్లో నుండి వచ్చింది. నా ఆలు బైబిల్లో ప్రారంభమయ్యాయండి. మా అమ్మకు చదువు లేదు, ఇప్పుడు కూడా మంచం మీద ఉంది. దాని బాబు ఎర్ర బైబిల్ ఇచ్చింది. అప్పుడు ఎర్ర బైబిల్ ఉండేది, కొత్త నిబంధన, ఎర్ర అట్టతో. పెద్దలకు తెలుస్తుంది, మీకు తెలియదు. ఆ ఎర్ర అట్టతో ఇచ్చి, నేను వంటగది దగ్గరికి వెళ్ళిపోతా ఉంటున్నానని, ఆ డిస్టర్బెన్స్ అవుతుందని ఎర్ర బైబిల్ ఇచ్చి, దీనిలో ఆలు ఎక్కడున్నాయని ఎత్తుకో అంది మా అమ్మ. అదే నా బైబిల్ కాలేజీ. నాకు బైబిల్ కాలేజీ లేదు. దేవుని కృపను బట్టి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 24 చోట్ల సేవకులకి తరఫీదునిచ్చే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. సేవకు ఇవ్వడం అంటే తల పిచ్చెక్కిపోతూ ఉంటుంది, కానీ దేవుడు అంత కృపనిచ్చాడు. ఎందుకు అని అంటే మా అమ్మ నేర్పిన పాఠం. ఆ బైబిల్ని అప్పుడు పట్టుకున్నాను నేను. 150 కీర్తనలో 5వ తరగతి అయ్యేసరికి కంఠస్థం నాకు. సామెతల్లో సగం వరకు కంఠస్థ. పిలిపిలు రాసిన పత్రిక కంఠస్థ, చూడకుండా రాసేసాను. ఫస్ట్ ప్లేస్ వచ్చింది బెల్స్టంగ్ యూత్ మిషన్లో నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నన్ను నడిపించిందండి, అదే నన్ను నడిపించింది. నాకు జ్ఞానం లేదు, వెర్రివాడిని. దేవుని కృప ద్వారా నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు, దేవుని కృప ద్వారా నడిపిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకున్నవాడు ఎవ్వడు చెడిపోలేదు. లోకంలో ఉన్న జ్ఞానం కంటే జ్ఞానం గొప్పది, లోకంలో ఉన్న జ్ఞానం కంటే జ్ఞానం గొప్పది. బైబిల్ని విడిచిపెట్టవద్దు. బైబిల్ పట్టుకుంటే దేవుడు నువ్వు ఊహించిన దానికంటే యెహోషువ నేను నిలవబెట్టాడండి. దేవుడు సూర్యుడిని ఆపేంత శక్తిమంతుడిగా నిలవబెట్టాడు బైబిల్ ద్వారా, బైబిల్ ద్వారా, బైబిల్ ద్వారా. ఈరోజు బైబిల్ నిర్లక్ష్యం చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? మీ పిల్లల చేత చదివిస్తున్నావా? బాబు నీకేం కావాలో కొంటాను, సైకిల్ అంటున్నావు కదా, సైకిల్ కొంటాను. బండి అంటున్నావా, బండి కొంటాను. నువ్వు ఒక 2 అధ్యాయాలు కంఠస్థం చేయి అని చెప్పండి. పిల్లలు చాక్లెట్ కోసం వస్తారు, ఒక వాక్యం చెప్పు, ప్రార్థన చేయి. చాక్లెట్ ఎలా చూపించాలి, ఆ చిన్న పిల్లల చేత ప్రార్థన చేయించాలి. మా లైవ్ కూడా చూడండి ఇలాగే. ఇంతకన్నా చిన్న పిల్లలు కూడా ముందు వరుసలో కూర్చొని కంజీలు కొడతారు మా చర్చిలో. ఎందుకంటే మన తర్ఫీదే. మీరు చాలా క్రమశిక్షణగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అమితముగా దీవించును గాక. ఇంకా వారికి బాబు ఇలా చాక్లెట్ చూపిస్తూ ఒకసారి ప్రార్థన చేయమ్మా అంటూ నువ్వు ప్రార్థన నేర్పించాలి. యేసయ్యా యేసయ్యా, అమ్మని దీవించు, ఇదే చిన్న ప్రార్థన. ప్రతిసారి కూడా వాళ్ళని మనం మారుస్తూ బైబిల్ యందు, వాక్యమందు వారిని నిష్ఠానితులుగా చేసినప్పుడు
రేపటి దినాన్న సూర్యుడిని ఆపేవారుగా మన బిడ్డలు తయారవుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. రెహబాము నడిచాడు. పాపుల మార్గమున నిలువబడకూడదు. లోతు నిలువబడాడు. అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండకూడదు. ఆ ఎలీషాను అపహాస్యం చేశారు. 4వదిగా బైబిల్ పట్టుకున్నవాడు ధన్యుడు. యెహోషువ ధైర్యం అంతా బైబిలే, లేక ధర్మశాస్త్రమే, దేవుడే, వాక్యమే, ప్రార్థనే, అతనికి ఇంకేమీ లేదు. యెహోషువ మోషే చేయలేని పనిని చేయడానికి దేవుడు శక్తినిచ్చాడండి. ఈరోజు నువ్వు ఎరుదానం అయి ఉండొచ్చు, జ్ఞానం లేనిదని ఉండొచ్చు. మా అమ్మ ద్వారా బైబిల్ నేర్చుకున్నాను, మా అమ్మ ద్వారా ప్రార్థన నేర్చుకున్నాను. నేను ఎప్పుడు 3 గంటలు లెగాల్సి వచ్చినా, 4 గంటలు లెగాల్సి వచ్చినా, హోంవర్క్ ఉండిపోతే అమ్మా నా అలారం అప్పుడు మా అమ్మే. నేను లెగిసే ఒక్కోసారి ఎప్పుడైనా చూసేసరికి ప్రార్థనలో ఉండేది ఇలా ఉండేది. మా అమ్మ ప్రార్థన నేను చూశాను. ఆ తర్వాత దినాల్లో సేవకు వచ్చిన తర్వాత నా ప్రార్థన మా అమ్మ చూసింది, నా ప్రార్థన మా అబ్బాయి చూశాడు. ఆ అబ్బాయి ప్రార్థన, ఏకాంత ప్రార్థన నేను చూశాను. ఇంక నేను అనుకుంటాను, ఇంతకన్నా నాకేం అదృష్టం కావాలండి. ఒక్కొక్కసారి నీరసంగా ఉండి బలహీనంగా ఉండి లేకపోతే పొద్దున్న అడుగుతుంది మా అమ్మ, బాబు రాత్రి లెగలేనట్టుంది, బాగలేదా అంటే ఆ హెచ్చరిక ఎంత గొప్ప హెచ్చరిక. నా ధైర్యం, ఎన్నో అవమానాలు ఎదురయ్యేయండి, ఎన్నో శ్రమలు ఎదురయ్యేయండి, ఎన్నో నిందలు ఎదురయ్యేయండి. కానీ నేను ఈరోజు నిలబడి సజీవంగా ఇక్కడ ఉన్నాను అని అంటే దేవుని కృప. ఆయన నేర్పించిన, మా అమ్మ నేర్పించిన పాఠం నీ తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు అది నేర్పిస్తారా? మీరు ఇచ్చిన ఆస్తులు ఉండిపోవండి, లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా కరిగిపోతాయి. కానీ నువ్వు వాక్యం ఇస్తే నీ బిడ్డలకు, నువ్వు ప్రార్థన నేర్పిస్తే వారు మొత్తం సున్నా అయిపోయినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించరని ఎడారిలో ఉన్న నీ బిడ్డలు బతికేస్తారు. ఎప్పుడు నువ్వు వారికి వాక్యాన్ని, ప్రార్థన నేర్పించండి. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, ఆయనతో నిలవబడదాం, ధన్యులుగా ఉందాం. ప్రభువా, యేసయ్యా, వెస్లం, యేసయ్యా, 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 యేసయ్యా. పాపాలలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాలలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిపేవయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. చెప్తాం, యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో, అవునయ్యా, నీతో నేను ఉంటాను ప్రభువా. దుష్టుల ఆలోచన చెప్పిన నేను నడుచుకోను, పాపుల మార్గంలో నేను నిలవబడను, అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చోను. నీ ధర్మశాస్త్రాన్ని, నీ బైబిల్ పట్టుకుంటాను. సదాకాలము ఓ నేను జీవించెదను యేసయ్యా. అందరు గట్టిగా చెప్తాం, చేతులెత్తి, యేసయ్యా, 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 యేసయ్యా. చివరిసారిగా యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుంటుండగా దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దైవజనుల ద్వారా
దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని నడిచిన రెహబాము జీవితము మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ దినము విన్నవారంగా మన జీవితాలని అక్కడితో విడిచిపెట్టకుండా ఎక్కడ మనము వ్యక్తిగతంగా దేవునికి దూరంగా ఉన్నామో, లోక ఆలోచనలో, దుష్టుని ఆలోచనలో నడుస్తున్నామో, ఒక తీర్మానం కలిగిన అనుభవం వాటి నుండి విడిపించబడడానికి దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. పాపుల మార్గంలో నిలవద్దని లోతు జీవితాన్ని మన ముందుకు జ్ఞాపకం చేశారు. లోతు పతనం అవ్వడానికి, తన కుటుంబం పతనం అవ్వడానికి పాపుల మార్గమే. ఈరోజు అనేక మంది యవనస్తులు, అనేకులు, పెద్దలు, ప్రభు బిడలుగా పిలువబడుతున్న వారు నిలుస్తున్న మార్గాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఈ దినం దేవుడు సూటిగా మనతో మాట్లాడారు. అపహాస్యము చేసినటువంటి వారి జీవితాలు ఏమైపోయాయో, అపహాసకులకు కలిగిన నష్టం ఏంటో, ఆ ఇంటిలో శోధన మిగిల్చారని, ఇంకా అపహాసం చేసే వారితో అపహాసం చేస్తున్న వ్యక్తిగా మనం ఉంటే ఈ దినమైన ఒక ఒప్పుకోలు, తీర్మానము కలిగి వాటికి దూరంగా ప్రభు బిడలకు, సేవకులకు, సంఘానికి, సహవాసానికి సమీపంగా రావాలనేదే దేవుని యొక్క ఆలోచన. యెహోషువ బైబిల్ను పట్టుకున్నాడు, గొప్ప శూరకార్యాలను జరిగించాడు, విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నీవు ఆశీర్వాదం కొరకు పిలువబడిన వ్యక్తివి, విజయం కొరకు పిలువబడిన వ్యక్తివి. అలాగున ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినము ఆయన మాటను పట్టుకుందాం, ఆయన ఆశీర్వాదం నిలుద్దాం, విజయాన్ని సంపాదించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, దయఉంచారు. ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకూడదో, ఎలాంటి ఆలోచనలో నడవాలో, ఎలాంటి ఆలోచనలు ఉండకూడదో, అయా ఎగొత్తని ప్రభా, నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వారి జీవితంలో, అయా కుటుంబ ఆరాధన కలిగిన వారి జీవితంలో, స్తుతులు కలిగిన వారి జీవితంలో, సమర్పణ కలిగిన వారి జీవితంలో, అయా నీతో నడిచే వారి జీవితంలో ఉన్న ఆశీర్వాదమునైనా అది ఉన్నతమైనదని ప్రభా, అయా ఈ దినము మాట్లాడిన మాటలో ప్రభా, నిత్యంగా నీ విడలు నిలిచి ఉందురుగాక, నిత్యంగా అట్టి కృపకునైన వారసులగుదురుగాక. అయా నీలో ఫలించేవారుగా, అభివృద్ధి చెందిన వారుగా, దీవించబడిన వారుగా, విజయము కలిగిన వారుగా, అయా నష్టం అనే మాట ఎన్నడూ వినపడినటువంటి కుటుంబాలుగా ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. సేవకులను, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, వారికి అప్పగించిన పరిచయం దీవించి, మరి ఇంకా నువ్వు ప్రభా, వారు వాడబోతున్న స్థలంలో కూడా ప్రభా, నిలబడబోతున్న స్థలంలో కూడా ప్రభా మీరు వాడుకోండి. ఈ దినము నాయనా ప్రభా, విన్నవారముగా కాదు నాయనా, ఇగో ఈ యొక్క ప్రభు వల్ల మీ శరీరంలో, మీ రక్తంలో పాలు పొందడానికి ముందుగా ఇగో నాయన మా ముందుకు వచ్చిన హెచ్చరికల్లో అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా, అయ్యా ఇగో తండ్రి సరి చేయబడిన వారమై, అయ్యా ఒప్పుకోగలిగిన వారమై, పశ్చాత్తాపము కలిగిన వారమై ప్రభా, మీ శరీరంలో, రక్తంలో పాలు పొందడానికి మీ కృపనిమ్మని అయ్యా మరొకసారి నీ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర పెడుతూ దీవిస్తూనైనా సమస్త మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.